హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ఒక వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారు. వండర్ఫుల్ అని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ యూనివర్స్లో ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని అంటుంటారు. ఒకే మాటని నేను చెప్తే ఒకలా ఉంటుంది, ఇంకొకరు చెప్తే ఇంకొకలా ఉంటుంది. కానీ మోటివేషన్ ఫ్రమ్ హిజ్ వర్డ్స్, ఫ్రమ్ హిజ్ మౌత్ ఇస్ లైక్ ఇట్ డెఫినెట్లీ హ్యాస్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని నేను ఫీల్ అవుతాను. అండ్ అందుకనే ఆయన చాలా వండర్ఫుల్ అండ్ స్పెషల్గా మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. డెఫినెట్లీ ఆయన మోటివేషన్స్, ఆయన స్పీచెస్ వింటూ మన దైనందిక జీవితాన్ని కొనసాగిస్తున్న వాళ్ళలో నేను ఉన్నాను. కాబట్టి లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ఇన్వైట్ మన ఎంవిఎన్ కశ్యప్ గారు, లైఫ్ కోచ్, యాజ్ అవర్ గెస్ట్ టుడే. హలో కశ్యప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ ఎ లవ్లీ ఇంట్రొడక్షన్. ఆల్ ద ప్లెజర్ ఇస్ మైన్, బికాస్ నేను చెప్పిన ప్రతి మాట ఇన్ మై ఇంట్రొడక్షన్ ఇస్ వాట్ ఐ మీన్ ఇట్, అండ్ సో ఐ కుడ్ సెన్స్ ఇట్ సో క్లియర్లీ అండ్ సో హ్యాపీలీ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, ఈరోజు టాపిక్లో నేను మాట్లాడాలనుకున్నాం సార్, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. కష్టాలు లేకుండా అసలు హ్యూమన్ రేస్ అన్నది అవ్వదు. హ్యూమన్ రేసే కాదు, ఎనీ లివింగ్ సోర్స్ ఆన్ దిస్ ప్లానెట్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హౌ డు వీ హ్యావ్ టు, ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ప్రాబ్లం ఉంది, డీప్ సఫరింగ్ ఉంది, మనసుకి బాధ కలిగింది, ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటి? ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి టు టాకిల్ దట్ సిచ్యువేషన్? ఫస్ట్ మనకి రావాల్సిన థాట్ ఏంటంటే, ఆ థాట్ రావాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే పర్స్పెక్టివ్ మారాలండి. ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఎందుకంటే అది వీటిని ఫ్రేమింగ్ అంటారండి. సైకాలజీలో ఫ్రేమింగ్ అంటారు. మనం ప్రాబ్లమ్ని ఒక నెగిటివ్ ఫ్రేమ్లో పెట్టాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను మీ దగ్గరకు వచ్చి, దీప్తి గారు ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా మన రెస్పాన్స్ కొంచెం ప్రాబ్లమా వర్సెస్ నేను మీ దగ్గరకు వచ్చి, దీప్తి గారు ఒక మంచి అవకాశం వచ్చింది, ఏ అవకాశం, డెఫినెట్లీ థింకింగ్ డిఫరెన్స్ ఉంది కదా. అది జరగాలి అంటే ప్రాబ్లమ్స్ని మనం చూసే విధానం ఏంటి, మనం ఏ దృష్టికోణంలో చూస్తున్నాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వగేరా వగేరా, ఆ ప్రాక్టీసెస్ అవన్నీ పక్కన పెడితే ఒక నిమిషం, అవన్నీ చేయాలంటే అండి ముందు ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుర్కోగలగాలి, పారిపోకుండా ఉండగలగాలి. అలా ఉండాలి అంటే ప్రాబ్లమ్స్ ఆర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్స్. అలా ఫీల్ అవ్వాలి ఫస్ట్. అబ్సల్యూట్లీ. ఈ బిలీఫ్ మైండ్లో ఉండాలండి. ఇది లేనంత కాలం మనం ఎన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకున్నా, ఎంత మోటివేషన్ నేర్చుకున్నా. సో ఆ మైండ్ సెట్లోకి వచ్చాం అనుకుందాం కశ్యప్ గారు. ప్రాబ్లం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే కామ్గా, కంపోజ్డ్గా మీరు చెప్పిన మైండ్ సెట్లో ఉండాలంటే ఎలా సాధ్యం? కామ్గా ఉండకపోవచ్చు. నేనేమంటానంటే, నేను ఒకసారి బంజీ జంపింగ్ చేయడానికి వెళ్ళాను రిషికేశ్లో. నాకు అప్పట్లో అక్రోఫోబియా ఉండేది, ఫియర్ ఆఫ్ హైట్స్. నేను వణికిపోతుంటే ఆ న్యూజిలాండ్ ట్రైనర్ వచ్చి, ఏమైంది, భయం వేస్తుందా? నేనన్నా భయం కాదు అసలు. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నారు, కంగ్రాచ్యులేషన్స్ కశ్యప్, యు ఆర్ అ హ్యూమన్ బీయింగ్. ఓ వావ్. అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు కామ్గా ఉండటం ప్రాబబ్లీ కుదరకపోవచ్చు అండి. టెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది, షాక్కి గురవ్వచ్చు. నేనేమంటున్నా అంటే, అది జరిగినప్పుడు ఎంత ఫాస్ట్గా మనం రికవర్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామ్గా ఉండాలి, వర్కౌట్ అవ్వదండి. అంటే బ్రెయిన్ అలా పనిచేయదు, అలా డిజైన్ చెయ్యాల బ్రెయిన్ని, రైట్? ఇప్పుడు వర్షం పడుతుంది, నేను తడవకూడదు, వర్కౌట్ అవ్వదు. వర్షంలో పోతే తడుస్తావు. మంటను ముట్టుకుంటే కాలకూడదు, కాలుతుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెమటలు పడతాయి, తుడుచుకొని ముందుకు పోవటమే. ముందుకు పోవడం అన్న యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. డెఫినెట్లీ అండి. అలా డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద గిఫ్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ ఏమండి, మీరు దాంట్లో నేర్చుకోవాలి, మీకు ఏమైనా ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు రిగార్డింగ్ సార్, ఎనీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీకు నచ్చేది? నాకు మేనిఫెస్టేషన్ అంటే ఇష్టం. మేనిఫెస్టేషన్ అనే ఫీల్డ్లో మన స్టేట్లో, దెన్ ఇండియాలో, దెన్ వరల్డ్ వైడ్ టాప్ పీపుల్ ఉంటారు, రైట్? పలానా వ్యక్తి దగ్గర మీరు అది నేర్చుకోవాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, విచ్ ఈస్ అ వెరీ కాస్ట్లీ అఫేర్, రైట్? ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి మీకు ఫ్రీగా నేర్పిస్తా అంటే
అంతకన్నా ఎగిరి కావాల్సింది గంతేస్తారు ఏముంది? కదా. మరి మనకి డబ్బులు లేకుండా ఎలా ఎదగాలో నేర్పించే అద్భుతమైన కోచ్, లైఫ్ మనకిచ్చిన గిఫ్టెడ్ కోచ్, అతని పేరే ప్రాబ్లమ్స్. ఓ వావ్. ఫ్రీ అండి. సార్ మీరు చాలా హ్యూమరస్ గా చెప్తున్నారు కానీ బట్ సిచ్యువేషన్ ప్రాక్టికల్ గా మాట్లాడదాం సార్. Yeah. సపోజ్ ఒక ఫ్యామిలీ ఉంది, ఒక బ్రెడ్ విన్నర్ ఉన్నాడు ఆ ఫ్యామిలీకి. అతను బయటికి వెళ్ళి సంపాదిస్తేనే ఆ ఇల్లు గడుస్తుంది, అవును. లేకపోతే అసలు వాళ్ళు 3 పూట్ల తినలేరు, కనీసం ఒక పూట కూడా భోజనం చేయలేరు. Yes. ఓకే, వాడికి ఏ చెయ్యో కాలో ఎరిగింది, లేకపోతే వాడికి ఏదో జబ్బు వచ్చింది. సో ఆ ట్రీట్మెంట్ కోసమే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సపోజ్ అనుకుందాం, ప్రాబ్లమ్స్ పలు రకాలు, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ సిచ్యువేషన్లో చెయ్యరగడమో కాలిరగడమో లేకపోతే జీవితం ముందుకెళ్ళాలంటే తిరిగి డబ్బులు ఖర్చు పెట్టే అంశాన్నో గిఫ్ట్గా ఎలా ఆలోచిస్తారు సార్? గిఫ్ట్గా ఎలా ఆలోచించాలి? ఆలోచించకపోతే ఏం జరుగుతుంది? ఆలోచించట్లేదు, గిఫ్ట్గా ఆలోచించట్లేదు, ప్రాబ్లమ్స్ని పాజిటివ్గా తీసుకోవట్లేదు. దానివల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఎలా చూసుకున్నా నష్టమే ఉంటుంది. నష్టమే ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే ప్రాబ్లమ్స్ని నెగిటివ్గా చూసుకుంటే నష్టం కలుగుతుంది, మరి పాజిటివ్గా చూస్తే లాభం కలుగుతుందేమో. వండర్ఫుల్ సార్. ఆ ఆలోచన ఆ టైంకి కూడా రాదు. రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు నేను ఒక మ్యారథాన్ ఉరకాలనుకున్నాను, ఒక 10 కిలోమీటర్ల మ్యారథాన్ ఉరకాలనుకుంటున్నాను. ఇవాళే పోయి నేను 10 కిలోమీటర్లు ఉరికేస్తా అంటే కిలోమీటర్ ఉరికేటప్పటికి ఆయాసం వస్తుంది. కానీ ప్రాక్టీస్ చేస్తే 10 కాదు 20 కిలోమీటర్లైనా ఉరగలం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మోటివేట్ అవుతాం. కుదరదు. ముందు నుంచి మనం ప్రాబ్లమ్స్ని మన మైండ్లో ఎలా ఫీడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు గూగుల్లో ఇండియా అని కొడితే ఏమొస్తుందండి? ఇండియా వస్తుంది, అమెరికా వస్తుందా? సిమిలర్లీ ప్రాబ్లమ్స్ నెగిటివ్ అని మీరు మైండ్లో కొట్టినంత కాలం దానికి తగ్గట్టే అది చూపిస్తుంది. రైట్. ప్రాబ్లమ్స్ లేని జీవితం ఉండదండి. మీరు ఎంత పోరాడినా, మీరు ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. ఇది ఫిక్స్ అవ్వండి. అంటే అప్పుడు మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్? ప్రాబ్లమ్ని రాని, నేను పాజిటివ్గా ఉంటా, నేను పాజిటివ్గా ఆలోచిస్తా అని ఫస్ట్ నుంచే మనం అనుకోవాలి. అప్పుడు మనమే ప్రాబ్లమ్స్ని ఇన్వైట్ చేస్తున్న వాళ్ళం అవ్వమా? ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీ అన్నప్పుడు ఇన్వైట్ చేస్తే నష్టం ఏంటండి? టుడే ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్ అండి. ప్రాబ్లమ్ సాల్వర్స్ ఆర్ ద హైయెస్ట్ పెయిడ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. వై? బికాస్ దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ అ ప్రాబ్లమ్. ఓకే, ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేసుకోవద్దు, ఓకే, నెగిటివ్గా వద్దు, పాజిటివ్నే. అట్లీస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకొని నించోగలిగితే, అంటే ఆ టైంలో ప్రాబ్లమ్ని చూసే పర్స్పెక్టివ్ మారితే ఇవన్నీ వచ్చేస్తాయి అంటారా? డెఫినెట్లీ అండి. ఆ టైంలో కాదు, రెగ్యులర్గా. నేను అందుకే చెప్తున్నా, ప్రాబ్లం అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్. ప్రాబ్లం అనేది ఒక ఆపర్చునిటీ. ప్రాబ్లం అనేది ఒక గ్రోత్, కోచింగ్ ఇవ్వడానికి వచ్చిన ఒక గ్రోత్ కోచ్ అనేది మైండ్లో ఉండాలి. ఎందుకంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ వర్కౌట్ అవ్వదు. అంటే అన్రియలిస్టిక్ అంటే లైఫ్ వితౌట్ ప్రాబ్లమ్ ఈజ్ అన్రియలిస్టిక్. షో మీ వన్ లైఫ్ వితౌట్ ప్రాబ్లం. వేర్లు లేని వృక్షం, సమస్యలు లేని జీవితం ఉండదు. బాగుంది సార్, అదే సాంబార్ రాసుకో అన్నట్టు ఇప్పుడు ఈ లైన్ రాసుకుంటా నేను. వేర్లు చెట్టును పోషిస్తాయి, సమస్యలు మనల్ని పోషించగలవు ఉపయోగించుకుంటే. వాటిని ఉపయోగించుకోవటం రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే ఉందనుకోండి సార్, మన పెద్దవాళ్ళు యూజువల్లీ చెప్తూ ఉంటారు, ఏం జరిగినా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అని. ఒక నెగిటివ్ సిచ్యువేషన్ లైఫ్లో జరిగినప్పుడు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ ఎదురైనప్పుడు అది కూడా మన మంచికే అని అనుకోవడం అన్నది ఆ టైంలో చాలా అన్రియలిస్టిక్గా అనిపించిందా సార్? కాలు ఇరిగి నడవలేకపోతుంటే కాలు ఇరగడం కూడా నా మంచికే అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పుడు వస్తుందంటే, మంచి అన్న డెఫినేషన్, మంచి అనేది ఎలా డిఫైన్ చేస్తున్నాం? కాలు ఇరగటం మంచి అని డిఫైన్ చేసుకోలేనప్పుడు అది మంచిగా కన్సిడర్ చేయలేమండి. మీరేమంటున్నారంటే ఎంతవరకు రియలిస్టిక్, ఎంతవరకు పాసిబుల్. ఏమండి, నా లైఫ్లో నేను ఇచ్చిన టఫెస్ట్ కౌన్సిలింగ్లో ఒక కౌన్సిలింగ్ నా వైఫ్కి ఇచ్చిన కౌన్సిలింగ్. అంటే వైఫ్కి కౌన్సిలింగ్ ఇవ్వటం టఫ్ కాదండి. మళ్ళీ వస్తారంతా చాలామంది. ఆ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను నా కూతురు శవాన్ని పట్టుకొని ఇవ్వాల్సి వచ్చింది. నా కూతురి శవాన్ని ఇలా 2 చేతుల్లో పట్టుకొని నా వైఫ్కు చూపించి, 48 గంటల క్రితం మనిద్దరం పేరెంట్స్ అయ్యాం, ఇప్పుడు కాదు, ఎందుకంటే కూతురు చనిపోయింది. అయినా కానీ నేను నా భార్య పడిపోలా. దానికంటే పెద్ద ప్రాబ్లం, కాలు ఇరిగితే ఇంకో కాలు ఉందండి,
కాలు ఇరిగితే ఇంకో కాలు ఉంది, లేకపోతే వీల్ చైర్లో పోతాం, ప్రాణం పోయింది ఇక్కడ. నేను నించున్నా. ఇలా నించోవాలి అంటే మోటివేషన్ సరిపోదండి, ఏం కావాలి సార్? సైన్స్ తెలవాలి, హ్యూమన్ మైండ్ని ఎలా మేనేజ్ చేయాలో. ఏంటి సార్? ఒక బ్రాండెడ్ కార్, ఒక రోల్స్ రాయిస్ కార్ రోడ్డు మీద, రోల్స్ రాయిస్ ఆగిపోదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక రోల్స్ రాయిసో బిఎండబ్ల్యూనో రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, నువ్వు బిఎండబ్ల్యూ రోల్స్ రాయిస్ కమాన్ అంటామా? రిపేర్ చేస్తారా? తొక్కలో మోటివేషన్ ఎవరికి కావాలండి? కమాన్ నువ్వు చెయ్యగలవు, నాకు తెలుసు నేను చేయగలనని. అది పాడైంది, రిపేర్ చేయించాలి. ప్రాబ్లం వచ్చినప్పుడు మోటివేషన్ వర్కౌట్ అవ్వదండి. సైన్స్ తెలవాలి, హ్యూమన్ మైండ్ని ఏది చేస్తే అది మన మాట వింటుంది. సెకండ్స్లో, విదిన్ సెకండ్స్లో మన స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా మార్చుకోవచ్చు అది చెప్పే సైన్స్ తెలవాలి. సో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మన స్టేట్ ఆఫ్ మైండ్ని ఎలా మార్చుకోవచ్చు, టెక్నిక్స్ చెప్పండి సార్. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అక్కడ వాటర్ బాటిల్, వాటర్ ఫార్ములా ఏంటి? H2O. ఐస్ ఫార్ములా కూడా అదే. స్టీమ్ ఫార్ములా, వేపర్ ఫార్ములా ఆబ్వియస్లీ అదే. సేమ్ H2O కెమికల్ ఫార్ములా సేమ్. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, దాహం వేస్తుంటే మీరు ఆవిరి పడితే దాహం తీరుతుందా? సేమ్ కెమికల్ ఫార్ములాగా అంటే వర్కౌట్ అవ్వదుగా. గ్యాసియస్ స్టేట్లో ఉన్న దాన్ని లిక్విడ్ స్టేట్లోకి మార్చాలి, ద్రవ పదార్థంగా మారిస్తేనే వర్కౌట్ అవుతుంది. సిమిలర్లీ మన మైండ్ని, ఇది స్టేట్ మారితే ఫంక్షన్ మారుతుంది, రైట్? మన మైండ్ ఏ స్టేట్లో ఉంటుందో దాన్ని బట్టి అది ఫంక్షన్ చేస్తుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇప్పుడు క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నా, కాన్ఫిడెన్స్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్తే నా క్లాస్ ఒక రకంగా ఉంటుంది, లేదు సేమ్ ఇంటర్వ్యూకి, రైట్? లేదు నేను భయపడుతూ భయం అనే స్టేట్ ఆఫ్ మైండ్లోకి వస్తే నా ఇంటర్వ్యూ డిఫరెంట్గా ఉంటుంది, ఆర్ నేను తీసుకునే క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది. స్టేట్ మారితే ఫంక్షన్ మారుతుంది. నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రొడక్టివ్ స్టేట్లో ఉండాలి అంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ నెగిటివ్ కాదు అని మైండ్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు, అక్కడ ఏదో పెంపుడు కుక్క ఉంది, మీదకి వచ్చింది, రైట్? కుక్కలంటే భయం ఉన్న వాళ్ళు ఒక రకంగా రెస్పాండ్ అవుతారు, కుక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక రకంగా రెస్పాండ్ అవుతారు. ఎస్, ఇంకా బెటర్ పాము వచ్చింది, ఎండాకాలం కూడా వర్షం పడుతుంది. స్నేక్ చార్మర్కి ఎందుకు? హీఈస్ అ ట్రైన్డ్ గాయ్. సో మన మైండ్ని మనం ఎలా ట్రైన్ చేసుకోవాలి ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్లో ఇస్ మై క్వశ్చన్. దట్స్ అ సైన్స్ అండి. నేను ఆ సైన్స్ని ఒక అర్ధ గంటలో చెప్పలేను. అందుకే సింపుల్గా చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే, ప్రాబ్లమ్ని ఏ ఫ్రేమ్లో చూస్తున్నాం, ప్రాబ్లమ్స్ ఆర్ ద గ్రేటెస్ట్ కోచెస్ అని చూడండి. అలా అప్పుడు భయపడం కదండి. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాం? ప్రాబ్లం అంటే వామ్మో అదేదో పెద్ద భూతం. ప్రాబ్లం భూతం కాదు, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని మన మైండ్లో ఉంటే అలా అప్పుడు సైన్స్ అక్కర్లా, నేను అక్కర్లేదండి, తొక్కలోది. కష్టంలానే ఫీల్ అవ్వం అయితే. అబ్సల్యూట్లీ. నేను అదే చెప్తున్నానండి, స్నేక్ని చూస్తే స్నేక్ చార్మర్ కష్టంలాగా ఫీల్ అవ్వడు, ఎందుకంటే వాడికి తెలుసు అది కష్టం కాదని. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో అది కానీ చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటయా అంటే, సమస్యలకి దూరంగా ఉండు, సమస్యలు వద్దు. ఎందుకంటే లైఫ్ యొక్క డెఫినేషన్ చాలా నెగిటివ్గా పెట్టారు. లైఫ్ చాలా ప్రశాంతంగా ఉండాలి, ఉండదు. సముద్రంలో అలలు రాకూడదు, అది సముద్రం కాదు. ప్రశాంతంగా ఉండటం జీవితం గోల్ ఏంటండి? ప్రశాంతంగా ఎట్లా ఉంటాం? హైదరాబాద్లో ట్రాఫిక్ ఉండకూడదు, ఉంటుందా? అప్పుడు హైదరాబాద్ కాదు అది. సిటీ అంటే జనాలు ఉంటారు, ట్రాఫిక్ అవుతుంది. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రశాంతంగా ఉండం. లైఫ్ యొక్క గోల్ ప్రశాంతత కాదు, లైఫ్ యొక్క గోల్ ఎదుగుదల, గ్రోత్ గోల్గా పెట్టుకోండి. ప్రశాంతత ఒకరోజు ఒక పూట ఉంటుందో ఒక పూట ఉండదు, ఏం నష్టం అయితే ప్రశాంతంగా ఉండలేకపోతే. 24 గంటలు అలా ప్రశాంతంగా ఎట్లా ఉంటాం? వాళ్ళు మీరు చెక్ చేయండి, ఒక వారం రోజులు మీరు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు, మొత్తం రోజు మొత్తం వారం రోజులు పిచ్చెక్కుతుందండి, అంతా ఓకేనా అనిపిస్తుంది. యూజువల్లీ సార్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోయినప్పుడు
మనం తీసుకునే డెసిషన్స్ కూడా ప్రయారిటీస్ పరంగా కాకుండా తప్పుడు డెసిషన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మనం ప్రాపర్గా మాట్లాడలేము, కరెక్ట్గా ఆలోచించలేము, తప్పుడు డెసిషన్స్ తీసుకుంటాం. సో తప్పు మీద తప్పు జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కాన్షియస్గా ఉంటూ ఒక ప్రాపర్ డిఫైన్డ్ డెసిషన్ తీసుకోవడానికి మనం ఏం చేయాలి? వీటిని మేము చంకింగ్ అంటామండి సైకాలజీలో. చంకింగ్ అంటే ఏంటంటే ఇంత పెద్ద పీస్ ఉంది, రైట్, ఒక పన్నీర్ పీస్ ఉంది ఇంత పెద్దది, అంతా తినలేం. సో వాటిని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి తినచ్చు. నా ఆ చంకింగ్ అంటే ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు మనం ఓవర్ చంకింగ్ చేసేస్తాం, అంటే అతిగా ఆలోచిస్తాం కాకుండా వన్ థింగ్ ఎట్ ఏ టైం. అది గనక చెయ్యగలిగితే, నేను మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇదొక సమస్య, బాటిలే ప్రతిసారి కనిపిస్తుంది కాబట్టి ఇదే చెప్తున్నా. ఇదొక సమస్య, రైట్, నేను దీని గురించి ఆలోచించాలి. ఏమండి, నేను 2 నిమిషాలు పట్టుకున్నా ప్రాబ్లంలో, 2 గంటలు ఇలానే పట్టుకొని ఉంటే నొప్పి వస్తుంది. 2 రోజులు పట్టుకుంటే అయిపోయింది ఆ పరిస్థితి. నాకు ఒక సమస్య వచ్చింది, నేను ఎంతసేపు ఆలోచిస్తున్నా ఆ సమస్య గురించి. స్ట్రెస్కి అర్థం ఏంటంటే అవసరాన్ని మించి ఒక విషయానికి ప్రాధాన్యత ఇవ్వటం. అది ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచించాలి, సమస్యకి సొల్యూషన్ ఆలోచించాలి, నేను కాదనట్లా. కానీ మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, అవసరానికి మించిస్తున్నామా? నేను ఇందాక చెప్పింది అదే. నా కూతురు చనిపోయినప్పుడు నేను ఎంత ఆలోచించినా దాన్ని బతికించలేనండి, వర్కౌట్ అవ్వదు అది. దట్స్ ఇంప్రాక్టికల్. చనిపోయింది, వెనక్కి రాదు. నా ఫోకస్ దేని మీద ఉండాలి? ప్రజెంట్లో ఉండాలి. నా ఫోకస్ నా భార్య మీద ఉండాలి, నా ఫోకస్ నా మీద ఉండాలి, నా ఫోకస్ నా తల్లిదండ్రుల మీద ఉన్నారు, వాళ్ళు బతుకున్నారు కాబట్టి. కశ్యప్ బాధ ఉండదా? గుండె రాయి చేసుకున్నా లేదండి, ఏడుస్తాం, బాధపడతాం, కింద పడతాం, కానీ అవసరానికి మించి కాదు. అర్థమవుతుందా అండి? అది ఎప్పుడు వస్తుంది అంటే ఈ రియాలిటీస్ మనం రియలైజ్ అయినప్పుడు. సో రియాలిటీస్ని రియలైజ్ అయినప్పుడు డెసిషన్ మేకింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదంటే వీఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్ సంథింగ్. ఓడిపోయినప్పుడు ఓటమిని ఒప్పుకోం. ప్రాబ్లం వచ్చింది, కాదు నాకు ప్రాబ్లం, దాన్ని డినయల్ అంటామండి. ఒక సైంటిస్ట్, మీకు ఇది గూగుల్లో కూడా దొరుకుతుంది, గ్రీఫ్ సైకిల్ అని ఒక ప్యాటర్న్ చెప్పారు. ఏమన్నా మనకి ఇబ్బంది, సమస్య వస్తే మన మైండ్ ఎలా రెస్పాండ్ అవుతుంది. దాంట్లో యూజువల్గా ఫస్ట్ స్టెప్ ఏంటయా అంటే డినై చేయటం. నాకేం కాలే, అంత బాగానే ఉంది. కాదు, దెబ్బ తగిలింది, మందు రాసుకోపోయి. నాకు దెబ్బ తగలే. మంచిదే, కొంత రకం వరకు ఒక స్టెప్ తగ్గుతుందండి. ఇప్పుడు నాకు కరోనా వచ్చింది, నాకు రాలే అంటే నాతో పాటు ఇంకో 100 మందికి పోతుంది. అంతే కదా మరి. కరెక్టే సార్. ఇక్కడ పాజిటివ్ థింకింగ్ కాదు, నెగిటివ్ థింకింగే ఉండాలి. రైట్. ఎందుకంటే యాక్సెప్ట్ చెయ్యాలి, నేను చేయకపోతే వర్కౌట్ అవ్వదు. సో అది రియాలిటీ అండి. ఎస్. సో సార్, స్ట్రెస్ ఉన్నప్పుడు యూజువల్గా రెస్పాండ్ అవ్వండి కానీ రియాక్ట్ అవ్వద్దు అని అంటారు. అది చెప్పడానికి చాలా ఈజీ. రెస్పాన్స్కి రియాక్షన్కి ఆ టైంలో అది రెస్పాన్సా రియాక్షనా కూడా అర్థం కాదు మనకి. అంత మెంటల్ స్టేట్లో ఉంటూ ఉంటాం కదా. సో అది చెప్పే అంత ఈజీగా ప్రాక్టికల్గా కూడా మనం దాన్ని ఆచరించవచ్చు అంటారా? చెప్పినంత ఈజీ అయితే కాదండి. అసలు రెస్పాన్స్ ఏంటి, రియాక్షన్ అంటే ఏంటో చెప్పండి. మనకు ఉపయోగపడేది రెస్పాన్స్, ఓకే, ఉపయోగపడంది రియాక్షన్. సింపుల్గా చెప్పాలంటే ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో దాని నుంచి బయటపడటానికి ఏది చేస్తే ఉపయోగపడుతుంది? ప్రాపర్ డిసిజన్, రెస్పాన్స్. ఏది చేస్తే స్పాయిల్ అవుతుంది? రియాక్షన్. వండర్ఫుల్ సార్. సింపుల్, ఇంక అంతకంటే. వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్. అయితే ఇది మాట్లాడేటప్పుడు చాలామంది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటారు. నేను గత 5-6 సంవత్సరాలుగా వింటున్నాను నేను ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ లేదు చూపించడానికి, థమ్స్అప్ బాటిల్ ఏదో తీసుకుంటారు, కూల్ డ్రింక్ బాటిల్, దాన్ని షేక్ చేస్తారు, మూత తీస్తే పొంగిపోతుంది. వాటర్ బాటిల్ని షేక్ చేస్తారు, మూత తీస్తే పొంగిపోదు. సో థమ్స్అప్ బాటిల్ రియాక్షన్, వాటర్ బాటిల్ రెస్పాన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి ఆలోచించండి, కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిద్దాం, ప్రాక్టికలా. ఇది ఎందుకు పొంగుతోంది? నీళ్ళు ఎందుకు పొంగట్లా? ఊపితే థమ్స్అప్ బాటిల్ ఎందుకు పొంగింది? దాంట్లో గ్యాస్ ఉంది. మన లైఫ్లో మనల్ని ఎక్స్ప్లోర్ చేసేవేంటి? మన ఎక్స్పెక్టేషన్స్ అండి. ఓకే, అంతే కదా. నాకు ఇవాళ ఇది జరగాలనుకున్నా జరగల, నాకు బాధ కలిగింది, లేకపోతే కోపం వచ్చింది, లేకపోతే భయం వేసింది, మరి ఎక్స్పెక్టేషన్ లేకుండా జీవితం ఉంటుందా?
ఉండదు కదా. అట్లాంటప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతాంగా, అవుతాం, రియాక్ట్ అవుతాం కదా, అవుతాం, బాధపడతాం కదా, ఎస్. భయపడతాం కదా, కోపం వస్తుంది కదా, రాకుండా అయితే అవన్నీ రావడం సహజమే అంటున్నారు కదా, వాటిని హ్యాండిల్ చేయడమే వాళ్ళ ప్రాబ్లం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని హ్యాండిల్ చేయాలంటే రావటం తప్పు అని భావించటం ఆగిపోవాలండి. థమ్సప్ బాటిల్ లాగే ఉండాల్సి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ వరల్డ్లో ఏది జరిగినా కుదరదు, మండిపోతుంది. అవునండి, ఎలా ఉంటామండి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా? ఎక్స్పెక్టేషన్స్ లేని జీవితం 100% కరెక్ట్ సార్. Yeah. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనం మునుల్లాగైతే ఉండలేం కదా. అది చాలా పెద్ద అవస్థ అండి. సన్యాసం అనేది మనమైతే సన్యాసులమే ప్రస్తుతం, అంత పెద్ద అవస్థలోకి పోలా కదా, రైట్? వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నేనేమన్నా అంటే ఇప్పుడు షేక్ అయింది, బాటిల్ షేక్ అయింది, దాన్ని ఏమంటారు, థమ్సప్ బాటిల్ షేక్ అయింది, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం నేనేమంటా అంటే మూత తీయటం ఒక నిమిషం ఆపండి, కామ్ అవుతుంది కదా, ఓకే. అప్పుడు తీస్తే అంటే ఎక్స్ప్లోడ్ ఇది అవ్వదు. మన డైలీ లైఫ్ లో ఎలా ఇంప్లై చేయాలి? కమ్స్ విత్ ప్రాక్టీస్ అండి. టేకింగ్ అ హౌ డు పాజ్. వి హావ్ టు ఇంప్లాంట్ దట్ ఇన్ అవర్ డైలీ లైఫ్? అది నా మేబీ యాక్చువల్ క్వశ్చన్. ఒక ట్రిక్ ఆర్ ఒక సొల్యూషన్. Yes, sir. సేమ్ థమ్సప్ బాటిలే నేను తీసుకుంటే మూత తీయటానికి టైం తీసుకుంటున్నాం అంటే నా దృష్టిలో కొంచెం ఆగటం, ఒక 5 minutes టైం తీసుకోవటం, లేదా ఒక 10 minutes టైం తీసుకోవటం, ప్రాబబ్లీ సమ్ టైమ్స్ ఒక రోజు టైం తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా. నష్టం ఏంటి? క్విక్గా డిసిజన్ తీసుకొని ఎక్స్ప్లోడ్ అయ్యి నష్టపోయే బదులు Calm కొంచెం పాజ్ అయితే ఆ ఇమోషన్స్ ఫ్లక్స్ అనేది తగ్గుతుంది కదా, రైట్. అప్పుడు మనం డిసిజన్ తీసుకుంటే ఆ డ్యామేజ్ అనేది అట్లీస్ట్ మనం ఆపగలుగుతాం. గాట్ ఇట్ సార్, గాట్ ఇట్. సో ఎమోషనల్గా ఒక బ్యాగేజ్ క్యారీ చేస్తున్నప్పుడు, ఒక స్ట్రగుల్లో ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లంలో ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ ఒక ఫెయిల్యూర్ నుంచి రెసిలియంట్గా మనం పైకి లేవాలి అని అనుకుంటాం. ఎవరైనా అంతేగా సార్, మీరు కూడా అన్నారు నాకు, ఎంత క్విక్గా మళ్ళీ మనం రికవర్ అవుతామో ఈజ్ వాట్ వేర్ వీఆర్ అని అన్నారు. సో అట్లా మనం అవ్వాలి అని అనుకుంటాం, కానీ చాలాసార్లు మెనీ ఫ్యాక్టర్స్ మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. ఆ బాధ వల్ల కానీ, ఆ పెయిన్ వల్ల కానీ. సో మనకి మన మోటివేషన్ ఇచ్చి నో ఐ హావ్ టు స్టాండ్ అప్ అగైన్, నా లైఫ్ ఇంకా ముందుంది, నా గోల్ ఇంకా ముందని మనకు మనం మోటివేట్ చేసుకోవాలంటే ఒక ఈజీగా సెల్ఫ్ మోటివేషన్ ఎలా పాసిబుల్ అవుతుందో చెప్పండి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ క్వైట్ సింపుల్ అండి. మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్. ఈ లైన్ గుర్తుంటే సెల్ఫ్ మోటివేషన్ ఇస్ Meaning? మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్ ఓకే. ఈక్వల్స్ డీలింగ్. మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్ ఈక్వల్స్ డీలింగ్. డీలింగ్ అంటే మనం డీల్ చేసే విధానం, రైట్? మనం డీల్ చేసే విధానం ఆ టైంలో మనం ఏ ఫీలింగ్స్లో కొట్టుకుంటున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఏ ఫీలింగ్స్ ట్రిగర్ అయితే అనేది మనం సిచ్యువేషన్కి ఇచ్చే మీనింగ్ని బట్టి ఉంటుంది. ఓకే. నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇందాక సేమ్ సిచ్యువేషన్ తీసుకుందాం, నా డాటర్ చనిపోయింది. ఆ సిచ్యువేషన్కి మేము ఇచ్చిన మీనింగ్ దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్ అని మేము ఇచ్చాం. వర్స్ట్ డేగా మేము కన్సిడర్ చేయాలి. బికాజ్ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్ ఆఫ్టర్వర్డ్స్. ఎందుకంటే నా కూతురు చనిపోయినప్పుడు దాని అంత్యక్రియలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. 4 ఏళ్ల క్రితం అండి. నేను సంపాదించాల. ఇంత టాలెంట్, ఇంత స్కిల్స్ ఉన్నా నేను సంపాదించాల. బికాజ్ నేను ఒకడు ఉన్నానని ఎవడికి తెలియదు. ఆ టైంలో నాలో ట్రిగర్ అయిన క్వశ్చన్ ఏంటంటే, కూతురు చనిపోయిందని ఏడుస్తున్నావు, బతికుంటే ఏం చేసేవాడివి? డబ్బులు ఏవిరా? అప్పుడు మొదలైంది నా యూట్యూబ్ జర్నీ. యూఆర్ గెటింగ్ ఇట్? తర్వాత నా లైఫ్ మారిపోయిందండి. ఆ యూట్యూబ్ జర్నీ అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది అన్న. అందువల్ల అది నా లైఫ్లో వర్స్ట్ డే కాదు, బెస్ట్ డే అండి. అందుకే నేను కెమెరా ముందు చాలా సింపుల్గా నేను మాట్లాడగలుగుతున్నా ఇన్సిడెంట్ని. ఎందుకంటే అది గుర్తొచ్చి నేను ఏడవ నువ్వు బాధపడను. నేను కాదు, నా వైఫ్ అంతే, నా ఫ్యామిలీ అంతే. ఎందుకంటే దానికి మేము ఇచ్చిన లేబుల్ ఏంటంటే బెస్ట్ డే, వర్స్ట్ డే కాదు. మీరిచ్చే మీనింగ్ని బట్టి మీ ఫీలింగ్ ఆధారపడి ఉంటుంది. సో మీరు సిచ్యువేషన్ని, అది పాస్ట్ అయినా సరే, ప్రజెంట్ అయినా సరే, ఏదైనా సరే, దానికి ఇచ్చే లేబుల్ ఏంటి? ఇప్పుడు మీ మీ బుక్ షెల్ఫ్స్లో ఒక 100 పుస్తకాలు ఉన్నాయి, రైట్? పాజిటివ్ థింకింగ్ దీని గురించి ఒక 10 పుస్తకాలు ఉన్నాయి. మీరు 100లో 10 ఎలా ఫిల్టర్ చేస్తారండి? పాజిటివ్ థింకింగ్ ఉన్న లేబుల్ని బట్టే ఫిల్టర్ చేయాలి కదా, అంతే కదా, రైట్? ఇప్పుడు ఆ లేబుల్ కరెక్ట్ బుక్కు లేదు, ఏదో అకౌంట్స్ నేర్పించే బుక్కి పాజిటివ్ థింకింగ్ అని ఉంది. తీసుకుంటామా? ఓపెన్ చేస్తామా? అర్థం కాదా? టైం వేస్టా? చికాకు పుడుతుంది కదా. సిమిలర్లీ మన లైఫ్లో జరిగిన సంఘటనల్ని మన మైండ్ అనే షెల్ఫ్లో ఏం లేబుల్ ఇచ్చి పెట్టుకున్నాం, అది పాజిటివ్ అని పెట్టుకుంటే మైండ్ దాని జోలికి పోదు కదా.
తీసి గుచ్చి 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 బాధ పెట్టదు కదా, మనల్ని ఎందుకు పెడుతుంది? అది నెగిటివ్ అని లేబుల్ ఇచ్చాం. మైండ్ పని ఏంటి? నెగిటివ్ ఎత్తుకోవటమే. ఎందుకంటే అది డిజైన్ అయిందే అందుకు. నెగిటివ్ ఎత్తుకుంటూ ఉంటుంది. సర్వైవల్ కోసమే కదా బ్రెయిన్ డిజైన్ అయింది. ఇప్పుడు లాంగ్ బ్యాక్ మీరు హిస్టరీలో పోతే హ్యూమన్ బీయింగ్స్ని డిజైన్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్స్ పని ఏంటండి? చుట్టూ ఏమన్నా చూడటం, ఏమన్నా దొరికితే వేటాడటం, తినటం. అనుక్షణం ఛాలెంజ్లో బతికారు. ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు, ఏ మృగం వస్తుందో తెలియదు. సో మైండ్ నెగిటివ్గా ఏమన్నా అవుతుందేమో, ఏదన్నా వస్తుందేమో, సో వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సర్వైవ్ అవ్వటానికే తయారైంది. అది అక్కడే ఆగిపోయింది. మనం ఎదిగాం, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, బట్ బ్రెయిన్ అంతే సేమ్. ఇంజిన్ అదే ఉంది. ఇంజిన్ ఓల్డ్ ఇంజిన్ ఉంది కదా. సో అదంతే ఉంటుంది, అది నెగిటివ్గానే ఆలోచిస్తుంది. అందుకనే జరిగిన ఇన్సిడెంట్స్ని పాజిటివ్ అని లేబుల్ ఇస్తే అసలు దాని జోలికి పోదు. సో మళ్ళీ ఒకసారి అలా ఏం చెప్పండి సార్? మీనింగ్ ఈక్వల్స్ ఫీలింగ్, ఫీలింగ్ ఈక్వల్స్ డీలింగ్. మన డీలింగ్స్ మన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి, మన ఫీలింగ్స్ మనం ఇచ్చే మీనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. డీలింగ్స్ అంటే హౌ డు వి డీల్ విత్ ద సిచువేషన్ ఆర్ పీపుల్ ఆర్ వాటెవర్ ఇట్ ఇస్. yes మన డిసిజన్స్, ఇందాక అనుకున్నట్టు రియాక్టింగ్, రెస్పాండింగ్, ఆల్ దట్ ఈస్ డీలింగ్ కదా. ఇప్పుడు స్ట్రెస్ ఉన్నా, కోపం ఉన్నా, ఫ్రస్ట్రేషన్ ఉన్నా, బాధ ఉన్నా, ఎవరికైనా సరే ఏ ఎమోషన్ ఉన్నా ఇదే మెకానిజంని ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీ రోజుల్లో. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. దీంతో ఫోబియాస్ క్యూర్ చేసామండి మేము. అంటే సార్ ఎలాంటి ఫోబియాస్? ఇప్పుడు వాటర్ ఫోబియా ఉందనుకోండి, ఆ అమ్మాయికి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాటర్కి ఇచ్చిన మీనింగ్ ఏంటి? ఫోబియా ఎందుకు వచ్చింది? వాటర్ ఈక్వల్స్ డెత్ అని ఇచ్చారు. వాటర్ ఈక్వల్స్ డేంజర్ అన్న మీనింగ్ ఉంది. ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది, ఆర్ ఆ కౌన్సిలింగ్ సెషన్స్లో ఏం జరుగుతుంది, టెక్నిక్ ఏదైనా సరే, మైండ్ ఫోబియా పోయిందంటే అర్థం ఏంటి? వాటర్ ఈక్వల్స్ డెత్ కాదు, వాటర్ ఈక్వల్స్ డేంజర్ కాదు, ప్రాబబ్లీ వాటర్ ఈక్వల్స్ ప్రికాషన్, వాటర్ ఈక్వల్స్ ఎక్సైట్మెంట్. మీనింగ్ మారింది, ఫీలింగ్ మారింది, ఫీలింగ్ మారితే డీలింగ్ మారుతుంది. గాట్ ఇట్ సార్. సో ప్రాబ్లం కానీ ఒక కష్టానికి సంబంధించి కానీ మనం దాన్ని చూసే పర్సెప్షన్ మారాలి, అండ్ ఆ ప్రాబ్లంకి మనం ఇచ్చే లేబులింగ్, మీనింగ్ మారాలి. ఇది మారితే ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయడం పెద్ద విషయమే కాదంటారు. దాని అసలు ప్రాబ్లంగా చూడడం, అప్పుడు హ్యాండ్లింగ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఇంకొకటి సార్, ఇవాళ రేపు సొసైటీలో మనం కామన్గా చూస్తూ ఉండేది, సపోజ్ 10 మందిలో నేను చాలా చదువుకున్నాను, నాకు చాలా మంచి సంపాదన ఉంది, నేను చాలా వెల్ సెటిల్డ్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అందరూ నిజంగా జనాలు మనం ఏది పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు, కానీ పీపుల్ విల్ లుక్ అప్ టు అస్. సమాజంలో మనం ఏం చేసినా మనల్ని తిరిగి అడుగుతారు, మనకంటూ ఒక మచ్చ ఉండకూడదు, సో నా కష్టమైన నా సుఖమైనా నేనే అనుభవించాలి, 10 మందికి చెప్పుకోకూడదు అని చాలామంది వాళ్ళల్లో వాళ్ళు పాపం బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్, డెఫినెట్లీ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే చెప్పుకోవడం కరెక్టా అని అడుగుతున్నారు. చెప్పుకోవడం కానీ ఇతరుల కోసం బతకడం, నాకు కావాల్సింది నా ప్రయారిటీని పక్కన పెట్టి సమాజం కోసం బతకడం అన్నది ఎంతవరకు కరెక్ట్? ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ అస్ అండి. ఓకే, ఎంతవరకు అవతల వ్యక్తి కోసం బతకాలి. ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ అండి. ఒకటి ఓన్లీ నా కోసం నేను బతకడం, మీరు పోయినా నాకు సంబంధంలా, ఇదొకటి. ఇంకొకటి ఓన్లీ మీకోసమే, నన్ను నేను పట్టించుకోవట్లా, అంటే ఓన్లీ నలుగురు కోసమే నేను బతుకుతున్నా, నన్ను నేను పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఓన్లీ నా కోసమే, నలుగురు నాకు అనవసరం. 2 ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అండి. నేనేమన్నా అంటే దేర్ ఈజ్ అ బ్యాలెన్స్ అప్రోచ్ కదా. ఆ బ్యాలెన్స్ అప్రోచ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక చేప ఉంది, చేప ఇంకొకళ్ళకి హెల్ప్ చేయటానికి తనున్న నీళ్లు దాటి బయటికి వస్తే గిలగిల కొట్టుకొని చచ్చిపోతుందండి. నీళ్ళల్లో ఉన్నంత వరకు ఎక్కడికైనా పోయి హెల్ప్ చేయి, నష్టంలా. నీళ్లు దాటి బయటకు వచ్చిందా చచ్చిపోయినట్టే. అవతల వాడికి హెల్ప్ చేయడానికి పోయినా ఇది చచ్చిపోతుంది. చేపకు నీళ్ళు ఎలాగనో మనకి మన హద్దులు ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఆ గోల్ అంటే నాకు చచ్చేంత ఇష్టం, నెక్స్ట్ 5 ఏళ్లలో నేను ఆ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నా. నన్ను డిమోటివేట్ చేసేవాళ్ళు ఉన్నారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నా ఎవరికి నేను ప్రయారిటీ ఇవ్వాలి? వాళ్ళకి నా గోల్ ఏంటో తెలియదు, నేను చూసిన విజన్ వాళ్ళకు ఉండదు. మరి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాలా, నా గోల్కి ప్రయారిటీ ఇవ్వాలా? నా దృష్టిలో నా గోల్కి ప్రయారిటీ ఇవ్వాలి. రైట్ సార్. ప్రాబబ్లీ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, ప్రాబబ్లీ గొడవలు అవ్వచ్చు, ఇందాక మీరు అన్నట్టు మచ్చలు పడవచ్చు, నష్టం లేదు. బట్ వన్స్ నా గోల్ రీచ్ అయ్యానా ఇవన్నీ పోతాయి. అదే నా గోల్ మెంటల్ పీస్ అయితే, నా హ్యాపీనెస్ అయితే. ఇక్కడ 2 థింగ్స్ అండి. నా
పీస్ అండ్ హ్యాపీనెస్, రైట్, అవతల వాళ్ళ వల్ల డిస్టర్బ్ అవుతుంది. యూఆర్ గెటింగ్ ఇట్? అగైన్ దేర్ ఈజ్ అ బోర్డర్ అండి. భారతదేశం యొక్క సంతోషం, పీస్ పక్క దేశం వల్ల డిస్టర్బ్ అవుతుంది. చాలా కాలం భరించాం, ఏమైంది? అంతే కదా సార్, ఫైనలీ ఎక్స్ప్లోజనే కదా. తిరిగి సమాధానం చెప్పాం, హద్దుల్లో ఉండండి. హద్దులు ప్రాపర్గా డిఫైన్ చేసాం. ఇప్పుడు ఏమైంది? అందరం ప్రశాంతంగా బతుకుతున్నాం. సో అవతల వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మన సంతోషాన్ని ఎత్తుకోబోతున్నారు అంటే మనం ఆ సంతోషం అనే ఇమోషన్ని, ఆ బీరువా ఏదైతే ఉందో ఆ తాళం అవతల వాడికి ఇచ్చేసాం. వాడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, ఓపెన్ చేస్తాడు, తీసుకోబోతున్నాడు. వాళ్ళని ఎక్కడ వరకు హద్దుల్లో ఉంచాలో, ఏ ఏ విషయాల్లో బోర్డర్ దాటి లోపలికి రావచ్చో, ఏ ఏ విషయాల్లో బోర్డర్ అవతల ఉండాలో మనం కమ్యూనికేట్ చేయాలి. రైట్. రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయి కదండి. జీబ్రా క్రాసింగ్స్ అంటే అర్థం ఏంటి? బాబు నువ్వు క్రాస్ చేయాలంటే చేయి, కానీ రోడ్డు మీద ఎక్కడ పడతాయంటే అక్కడ కుదరదు, ఇక్కడే క్రాస్ చేయాలి. అక్కడ హద్దులు పెట్టుకున్నామే, మరి లైఫ్లో దేశానికి హద్దులు పెట్టుకున్నామే, మరి రిలేషన్షిప్లో అవి మనం డిఫైన్ చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్నుంచి దాటి రావటం అనేది చాలా తగ్గిపోతుంది. అప్పుడు ఆ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ అనేది డిస్టర్బ్ అవ్వటం చాలా తగ్గుతుంది. అయినా డిస్టర్బ్ అవుతుంది, రైట్. మై ప్రయారిటీ వుడ్ బి బీయింగ్ సెల్ఫిష్. వండర్ఫుల్ సార్, ఎస్ ఐ యాక్సెప్టెడ్ సార్. సార్ ఇప్పుడు బేసికల్గా ఇవాళ రేపటి రోజుల్లో ఎక్కువగా యంగ్స్టర్స్ దగ్గర నుంచి, పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి అందరిలో చూసేది ఫ్రెండ్షిప్ బ్రేకప్స్, లవ్ బ్రేకప్స్, డైవర్సెస్, మ్యారేజ్లో ప్రాపర్ రిలేషన్షిప్లో లేక ఇలా బాధపడుతున్నారు కదా. ఈ బ్రేకప్ ఫేజ్ నుంచి స్ట్రాంగ్గా బయటికి రావాలంటే? బ్రేకప్ అయినప్పుడు యూజువల్గా మనం ఎందుకు బ్రేక్ అవుతామంటే బికాజ్ ఆఫ్ 2 రీజన్స్ అండి. రిలేషన్షిప్ బ్రేక్ అవ్వటానికి కారణం నేనే, తప్పు నా వైపు ఉంది అని ఎక్కడో అన్కాన్షియస్గా ఉండటం, నెంబర్ 1. నెంబర్ 2, అసలు నా వల్ల తప్పు జరిగితే రిలేషన్ బ్రేక్ అవ్వదు కదా, నేనే ఆ తప్పు చేయకుండా ఉంటా కదా. రియలైజ్ అవ్వాలిగా. అయ్యామనే కదా ఇవాళ ఫీల్ అవుతున్నా. కాదండి, రిలేషన్షిప్లో బ్రేకప్ అయినప్పుడు ఓకే నేను తప్పు చేశా అని రియలైజ్ అయ్యి, అయ్యో నేను తప్పు చేసి ఉండకుండా ఉంటే బాగుండేది, రైట్. నా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాబబ్లీ ఇది ఇంకొక రిలేషన్షిప్లోనో ఆర్ వేరే టైంలోనో కరెక్ట్ చేసుకోవచ్చు తప్ప వీ కాన్ కరెక్ట్ అవర్ పాస్ట్ అండి, నెంబర్ 1. నెంబర్ 2, ఒక వ్యక్తి మనల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే ఇంకా మనం వేస్ట్ అండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. పూరి జగన్నాథ్ గారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు, నాకు కరెక్ట్గా పోకిరి అనుకుంటా, పోకిరి, ఇడియట్, ఈ సినిమాలు ఒక హీరో గారికి ఆయన నరేషన్ ఇచ్చారు. ఆయన కారణం ఏదైనా సరే ఆ సినిమాలు ఆయన చేయలేదు, రైట్. తర్వాత పోకిరి మహేష్ బాబు గారు చేశారు, ఇడియట్ రవితేజ గారు చేశారు, సూపర్ హిట్ అయినాగా. ఇప్పుడు ఒక వ్యక్తి రిజెక్ట్ చేసినంత మాత్రాన స్టోరీ చిన్నదా, పాడైపోయిందా స్టోరీ, పిచ్చిదా? సూపర్ హిట్ స్టోరీ అండి, బ్లాక్ బస్టర్ అండి అది. మనల్ని ఇంకొకళ్ళు రిజెక్ట్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన మనం వేస్ట్ ఎందుకని అనుకుంటున్నాం మనం? ఎందుకంటే పీపుల్స్ ప్లీజర్గా ఉండాలి అని మైండ్లో ఫీడ్ అయిపోయింది. నలుగురికి నచ్చింది మనం చెయ్యాలి. పీపుల్ ప్లీజర్గా ఉండాలి, నలుగురికి నచ్చింది చెయ్యాలి. ఆ నలుగురిలో మిమ్మల్ని మీరు కూడా కౌంట్ చేసుకోండి. ఓకే, అప్పుడు ప్రాబ్లం సాల్వ్గా. అంతే కదా సార్, అంతే కదా. నలుగురిని సాటిస్ఫై చేస్తూ ఎంతకాలం బ్రతకలేం. అలా అని చెప్పి చాలామంది రామ్ గోపాల్ వర్మ గారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నా ఇష్టం, నా సంతోషం, నా హ్యాపీనెస్ ఇవే నేను కన్సిడర్ చేస్తాను, పక్కనోడి గురించి ఆలోచించడం అంటే దాన్ని సెల్ఫిష్ అని ట్యాగ్ చేస్తారు. ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఏదేమైనా నేను ఇంటికి పోయి నా తల్లిదండ్రులతో నేను టైం స్పెండ్ చేయాలి, నా భార్యతో నేను టైం స్పెండ్ చేయాలి, నా కూతురుతో నేను టైం స్పెండ్ చేయాలి. కుదరదు నాకే, దెన్ డోంట్ బీ విత్ ద ఫ్యామిలీ. అది వర్కౌట్ అవ్వదు అక్కడ. సో నా గురించి అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకున్నా తప్పు లేదు, కానీ దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. ప్రతి దానికి ఉంటుందండి బౌండరీ లేదే ఉందండి. ఇప్పుడు జర్నలిజంకి బౌండరీ లేదా? ఉందా లేదా అండి? దాన్ని ఏమంటారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్. ఫ్రీడమ్ ఫర్ ఎక్స్ప్రెషన్, దానికి బౌండరీ లేదా? బౌండరీ ప్రతిదానికి ఉంటుంది.
నేనేమంటున్నా అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే బౌండరీస్ని రిస్ట్రిక్షన్స్గా చూస్తున్నారు. అందువల్ల అసలు రిలేషన్షిప్ అన్నా మ్యారేజ్ అన్నా అదో పెద్ద నెగిటివ్ వర్డ్ అయిపోయింది. ఒకళ్ళ మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నంత వాళ్ళు మాత్రాన అందరి మ్యారేజ్లో ప్రాబ్లం ఉంటాయా? ఒకసారి బ్రేకప్ అయింది, ఒకసారి ఏదో అసలు ఇబ్బందులు లేకుండా రిలేషన్షిప్ ఎట్టుంటుందండి? స్పీడ్ బ్రేకర్లు లేకుండా రోడ్ ఎట్లా ఉంటుంది? స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. అప్పుడప్పుడు ఫ్రిక్షన్ ఉంటుంది రిలేషన్షిప్లో. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అండి, రిలేషన్షిప్ ఈజ్ అ సైన్స్ అండి. అది కూడా ఉమెన్ ఆర్ డిఫరెంట్, మెన్ ఆర్ డిఫరెంట్. ఒక సైంటిస్ట్ ఉన్నారు, ఆయన ఒక లైన్ రాశారు. ఆయన ఏమన్నారంటే మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్నారు. ఆయన ఏమన్నారంటే మెన్ ఒక గ్రహం నుంచి వచ్చారు, ఉమెన్ ఇంకొక గ్రహం నుంచి వచ్చారు, ఇద్దరు రెండు వేరే వేరే గ్రహాలు భూమి మీద కలిసినాయి. అంటే ఈ గ్రహంలో ఉన్నట్టు ఈ గ్రహంలో ఉండరు. అంటే ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒకళ్ళు డాగ్ ఒకళ్ళు క్యాట్, ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి. క్యాట్ ఏం చేస్తుంది? డాగ్ని క్యాట్ లాగా ఉండాలనుకుంటుంది. డాగ్ ఏమనుకుంటుంది? క్యాట్ డాగ్ లాగా బిహేవ్ చేయాలి. అక్కర్లా బాబు, నువ్వు క్యాట్ నేను డాగ్, లెట్స్ ఫైండ్ ద మ్యూచువల్ బౌండరీ, దెన్ దే విల్ బి హ్యాపీ రిలేషన్షిప్. అసలు ఏ రిలేషన్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండే కాదు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు అమ్మాయిల ఫ్రెండ్షిప్లో కానీ, ఇద్దరు అబ్బాయిల ఫ్రెండ్షిప్లో కానీ, ఒక గర్ల్ అండ్ బాయ్ ఫ్రెండ్షిప్లో కానీ, ఎక్కడ చూసుకున్నా సరే ఒక రిలేషన్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అంటే, ఒక కోడలికి ఒక అత్తగారికి ఎట్లయినా చూసుకుని, ఒక డాటర్ అండ్ ఫాదర్, ఒక మదర్ అండ్ సన్, ఒక రిలేషన్ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలంటే డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిన్ అవ్వకుండా ఎలా ఉంటుందండి? గొడవలు రాకుండా తెగిపోకుండా, పోనీ దట్ ఇస్ వాట్ ఐ మెంట్. దెన్ ఐ అగ్రీ. స్ట్రెయిన్ ఉంటుంది, మీరు నాకు చెప్పినట్లు ఫ్రిక్షన్ ఉంటుంది. తెగిపోకూడదు అంటే ఒకటి బాగా కాపాడుతుందండి, దట్ ఈజ్ రెస్పెక్ట్. సెకండ్, యాక్సెప్టెన్స్ కాపాడుతుంది. అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, అన్కండిషనల్ లవ్ నాన్ సెన్స్ అండి. దాంట్లో కండిషన్ అన్కండిషన్ ఉండదు. లవ్ ఈజ్ అ లవ్. కండిషన్స్ ఎక్కడ వస్తాయంటే యాక్సెప్టెన్స్లో వస్తాయి. నాకు నచ్చినవే నేను యాక్సెప్ట్ చేస్తా. రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వటానికి, అది ఏ రిలేషన్షిప్ అయినా, ఇద్దరి మధ్య బంధం తెగిపోవటానికి కారణం ఏంటంటే ఆ యాక్సెప్టెన్స్ లేక, రెస్పెక్ట్ లేక, ఇండిపెండెన్స్ టూ మచ్ ప్రమోట్ అయింది. ఇండిపెండెన్స్ కాదండి, ఇండిపెండెన్స్ రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తుంది. ఇంటర్ డిపెండెన్స్, దట్స్ వాట్ గ్లూజ్ అ రిలేషన్షిప్. క్రికెట్ ఆడాలంటే ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఉండాలండి. అవతల ఉన్నది బౌలర్ అయినా సరే వాడు నించోవాల్సిందే. యువతల విరాట్ కోహ్లీ ఉన్నాడు, అక్కడ లాస్ట్ 11th స్పాట్లో వచ్చే బౌలర్ బ్యాట్ పట్టుకొని వచ్చారు. అక్కడ ఆయన ఇంపార్టెంట్ అండి. ఆయన అవుట్ అవ్వకుండా ఉంటే విరాట్ కోహ్లీ గెలిపించగలుగుతాడు. కాదు నేను ఒక్కనే ఆడతా అంటే అప్పుడు అది క్రికెట్ కాదు. ఇండిపెండెన్స్ వర్కౌట్ అవ్వదు. ఇంటర్ డిపెండెన్స్, నీ వీక్నెసెస్కి నా స్ట్రెంగ్త్తో నేను సపోర్ట్ చేస్తా, నా వీక్నెస్లకి మీ స్ట్రెంగ్త్తో నాకు సపోర్ట్ చేయండి. అది రెస్పెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇది ఎవరు నేర్పించట్లేదు. గొడవలైనాయి, అయిపోయింది, ఫ్రీ, ఒక్కళ్ళని వర్కౌట్. అంతే కదా సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు దానివల్ల ఏమైపోయిందంటే రిలేషన్షిప్ అనే ఫిలాసఫీని చాలా తప్పుగా చెప్తున్నారు. ఏ బంధాలు వద్దు, ఎందుకంటే బంధం ఈక్వల్స్ పెయిన్, రిలేషన్షిప్ ఈక్వల్స్ పెయిన్. నో, ఇట్స్ నాట్ పెయిన్ ఇఫ్ యు నో ద సైన్స్. సో ద సైన్స్ ఇస్ ఆల్ లైస్ అబౌట్ ఇంటర్డిపెండెన్సీ. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఇంటర్డిపెండెన్స్ ఉన్న ఆర్ వైస్ వర్సా, అదే ఎలా అయినా బోత్ వేస్ ఈక్వేషన్ ఏదో అంటారే. రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు ఇంటర్డిపెండెన్సీ క్రియేట్ అవుతుంది. ఆర్ ఇంటర్డిపెండెన్స్ గోల్గా పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్ క్రియేట్ అవుతుంది. అది ఉంటే నా దృష్టిలో ట్రస్ట్ కంటే కూడా రిలేషన్షిప్లో చాలా పవర్ఫుల్ ఏంటయా అంటే రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. ఇట్స్ నాట్ అన్కండిషనల్ లవ్, బట్ ఇట్స్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అబ్సల్యూట్లీ. లవ్లో ఇక కండిషన్స్ ఏముంటాయండి? లవ్ అంతే. దట్స్ ద ప్యూరెస్ట్ ఫామ్. అసలు మీతో మాట్లాడడం అంటే నాకు ఇట్లాగా నిరంతరంగా ఇంకొక 4-5 గంటల స్టఫ్ నేను మనసులో ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలిస్తే అడగాలనుకున్న క్వశ్చన్లన్నీ వస్తాయేమో. బట్ స్టిల్ వీఆర్ రెస్ట్రిక్టెడ్ with a small duration. I have to stop here compulsorily. Next time మనం కలిసినప్పుడు definitely ఇంకొక సబ్జెక్ట్ గురించి కాస్త డీటెయిల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. It was wonderful talking to you, sir. Thank you so much. My pleasure. Thank you.